జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని జగ్గంపేట నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ అన్నారు. గొండేపల్లి మండలం జడ్రాగంపేటలో జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జన సైనికులను ఉద్దేశించి తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ జన సైనికులంతా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని 100% పూర్తి చేయాలన్నారు. ఇది కేవలం సభ్యత్వం నమోదు మాత్రమే కాదని పేదవాని కుటుంబాన్ని ఆదుకునే భరోసా కార్యక్రమం అన్నారు. కార్యకర్తలు 500 రూపాయలు సభ్యత్వ నమోదు రుసుం చెల్లిస్తే దానికి పవన్ కళ్యాణ్ 1500 రూపాయలు జోడించి ఒక్కొక్కరికి 2000 చొప్పున సభ్యత్వం ఇన్సూరెన్స్ చెల్లిస్తారని చెప్పారు. దురదృష్టవశాత్తు ఆ వ్యక్తికి ఏదైనా జరగరానిది జరిగితే ఆ కుటుంబానికి ఇన్సూరెన్స్ కొండంత అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి గల కారణం మనకి క్రియాశీలక సభ్యత్వాలు చేయించుకోవాలి. మనం ఈ క్రియాశీలక సభ్యత్వాలకి 10 రోజుల సమయం ఉంది. ఆ 10 రోజులు కూడా మనం అందరం కష్టపడి ఈ జిల్లాలోనే అందరికంట క్రియాశీలక సభ్యత్వాల్లో ముందున్నట్టు మనం నిరూపించుకునే కాబట్టి అందరికీ చెప్పేది ఏంటంటే మనం ఈరోజు ఉమ్మడి ప్రభుత్వంలో మనం ఉన్నాం. మీరందరూ కూడా దయించి కూడా తెలుసుకోవాలి ఏంటంటే ప్రతి ఊర్లో కూడా మనకి ఓట్లు వేసిన జనాలందరి దగ్గరికి మనం వెళ్ళి వాళ్ళకున్న సమస్యల్ని మనం తీసుకుని ఒక బుక్ పెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఒక విలేజ్ లో, ఆ విలేజ్ లో ఫస్ట్ ఒక ఊరుంటే డాక్టర్ గారు లేదా ఒక 2-3 ముందు కమిటీలు వేసి లోపల మనం చేయవలసిన కార్యక్రమం ఏంటంటే కమిటీలు వేసి లోపల అంటే మన పార్టీని మనం ముందుకు తీసుకెళ్ళడానికి మనం చేయవలసిన విధి విధానం ఇది. ముందు మనకు ఓట్లు వేసిన జనాలు మనం గుర్తించి ఆ సమస్యలు మనం కనుక్కొని ఆ సమస్యల మీద ఊర్లో 2-3 మేము నాయకత్వం వహిద్దామని చెప్పి బయటకు వచ్చి ఆ సమస్య మీద మనం పోరాడి ముందు మనం సచివాలయానికి వెళ్ళి అక్కడ అయిపోద్దో లేదో చూడండి. సచివాలయంలో అవ్వలేదనుకోండి ఎండీ ఆఫీస్కి చెప్పండి. ముందు మటుకి సమస్యలు తీసుకోండి. మనం కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వాములై ఉన్నాం. మనం ఎవరో చేస్తున్నారో లేదా పక్కా పార్టీ వాళ్ళు చేస్తున్నారో అని మనం కూర్చుంటే మనకి వేసిన ఓట్ల విలువ కూడా మనం ఇవ్వలేని వాళ్ళు అవుతాం. కాబట్టి మనం కూడా ఊళ్ళో మనం వెళ్ళి ఆ సమస్యలను తీసుకుని ఆ సమస్యలు అక్కడ అవ్వకపోతే నాకు చెప్పండి. సెక్రటరీ వాళ్ళు చేయకపోతే నాకు చెప్పండి, నేను కూడా మాట్లాడతాను. లేదా ఎండీఓతో మాట్లాడతాం. కాదు ఇప్పుడు ఏదో మన వాళ్ళు చెప్పినట్టు ఏదో తెలుగుదేశం వాళ్ళు అదేదో పోస్ట్ వేయించుకుంటున్నారు, మీరు ఏదో పోస్ట్ వేయించుకుంటున్నారు అన్నది ఉంటే అది ముందు మనం పరిష్కరించుకోగలమో లేదో చూద్దాం. తర్వాత లేకపోతే ఈ సమస్య ఇలాగా ఆ ఊర్లో అంటే కొన్ని ఊర్లో తెలుగుదేశం వాళ్ళు మన వాళ్ళు కలుపుకుని వెళ్తున్నారు, కొన్ని ఊర్లో కలుపుకుని వెళ్తలేదు. ఊర్లో మన పార్టీ కూడా మనకి ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం దాని మీద నిర్ణయం తీసుకోవాలి, వెళ్ళాలి, మనం వాళ్ళకి పని చేయాలి.